నిన్న ఆదివారం కటక్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టి 305 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ఫుమని ఊదేసింది. 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. రోహిత్ శర్మ 119 పరుగులతో తిరిగి ఫామ్ అందుకుంటూ ఫెంటాస్టిక్ 100 తో జట్టును గెలిపించాడు. 16 నెలల తర్వాత వన్డేలో శతకం చేశాడు. వన్డేలో తనకి ఇది 32వ సెంచరీ. హిట్ మ్యాన్ క్రీజ్ లో టైం గడిపితే ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. 76 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. తను ఆడిన 90 బంతుల్లో ఏకంగా 7 సిక్స్లు ఉండడం విశేషం. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అన్ని రకాల షాట్లు ఆడాడు రోహిత్ శర్మ. తాను ఇలా ఆడడంతో గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం హిట్ మ్యాన్ స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం చాలా సంతోషంగా ఉంది. సిరీస్ లోని కీలకమైన మ్యాచ్ లో సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ లో ప్రగడ్బందీ ప్రణాళికలతో ఆడాను. టెస్టు, టీ20ల కంటే వన్డే ఫార్మాట్ అటు ఇటు మధ్యలో ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను చివరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. అంతేకాకుండా ఇంగ్లాండ్ బౌలర్లు శరీరాన్ని లక్ష్యం చేసుకుని బంతులు వేశారు. అయినా కూడా నేను లెక్క చేయలేదు. పరిస్థితులకు తగ్గట్లుగానే బ్యాటింగ్ చేశాను. మ్యాచ్ చివరి వరకు ఉండాలనేదే నా ఉద్దేశం. అందుకే ఇంత విలువైన ఇన్నింగ్స్ ఆడానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అలాగే శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల నుంచి మంచి అద్భుతమైన సహకారం అందింది. ఒకరికి ఒకరం బ్యాటింగ్ ను ఆస్వాదించాము. ఇకపోతే మేము మిడిల్ ఓవర్లలో అలాగే డెత్ ఓవర్లలో రాణించడం ద్వారానే 2 మ్యాచ్ల్లో గెలిచామని రోహిత్ శర్మ తెలిపాడు.